ఒకటి తర్వాత ఒకటి మొన్న తెలంగాణలో, ఇప్పుడు స్వరాష్ట్రం ఏపీలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని వరుస భూ వివాదాలు చుట్టుముడుతూ ఉండడం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. గుంటూరు జిల్లా వినుకొండ మండలం బ్రాహ్మణపల్లిలో ఎస్సీ కుటుంబానికి చెందిన భూమిని కబ్జా చేశారంటూ బ్రహ్మనాయుడిపై ఆరోపణలు వస్తున్నాయి. నాడు అధికార బలంతో బ్రహ్మనాయుడు 2 ఎకరాల భూమిని ఆక్రమించారంటూ ఫెడ్రిక్ అనే వ్యక్తి మీడియాను ఆశ్రయించారు. కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ తమ భూమిని కబ్జా చేశారని, తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెబుతున్నారు. అప్పట్లో స్థానికంగా భూమిని కొన్న బొల్లా పక్కనే ఉన్న తన 2 ఎకరాల భూమిని కూడా రికార్డులు మార్చి సొంతం చేసుకున్నారని ఆరోపించారు ఫెడ్రిక్. వెబ్లాండ్ రికార్డులపై విచారణ జరిపించాలంటున్న ఫెడ్రిక్ తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. నా భార్య మరి నేను దళితులను మరి మా యొక్క పరిస్థితిని కూడా చూసి తను కనికరిస్తారనుకుంటే దాన్ని కూడా ఆయన కనికరం చూడలేదు. ఇప్పటికే హైదరాబాద్ లో బ్రహ్మనాయుడిపై భూ కబ్జా కేసు నమోదైంది. నకిలీ జీవోలతో గండిపేటలోని సర్వే నెంబర్ 18లో భూ కబ్జాకు ప్రయత్నించినట్టు బొల్లాపై కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో హైడ్రా కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు రాధాకృష్ణతో పాటు ప్రవీణ్, నిమ్మల రాజేష్, వేణుగోపాల్, సాయి కిరణ్ లు అరెస్టు కాగా బొల్ల బ్రహ్మనాయుడు సహా ఆయన సోదరుడు రమేష్ పరారీలో ఉన్నారు.